Hi friends, welcome to GVRGS Academy. This is Ramna Gaud Godsala, Senior GK and Current Affairs Faculty. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు వార్తాపత్రికల్లో నిలిచిన ప్రధాన అంశాలపైన చర్చించుకుందాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడేది ఈరోజు చెప్పేటి అయితే దాదాపు మనం చెప్పే అంశాలన్నీ కూడా అటు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పరీక్షలకు కూడా 100% ఉపయోగపడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు నిలిచిన అంశాలు కూడా ఇంపార్టెంటే. దాదాపు ప్రతి అంశాన్ని కూడా మనం ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ తోటే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ఎగ్జామ్ని 1 మార్క్ కూడా మన భవిష్యత్తుని మారుస్తుంది. కాబట్టి దాదాపు అన్ని అంశాలపైన, ఎందుకంటే యాజ్ ఏ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా మేమే ఏదైతే ఇంపార్టెంట్ అనుకొని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము చెప్పిన దాంట్లో ఇంకా మిస్ చేయకుండా సాధ్యమైనంత వరకు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం ప్రధానంగా నిలిచిన అంశం ఏంటంటే ఫస్ట్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్. దీన్ని మనం WSTS అంటాం. జనరల్గా ఒకటి అంశాన్ని గుర్తుంచుకున్నాలా, పర్యావరణానికి సంబంధించింది. ముఖ్యంగా ఏ అంశమైనా ఖచ్చితంగా దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రకృతి వనరులలో ఈ సోలార్ పైననైతే కంపల్సరీ ఒక బిట్ సాధారణంగా అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది అంటున్నాం కాబట్టి 100% ఇంకా ఇంపార్టెంట్ అనే చెప్పచ్చు. మరి ఫస్ట్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్, మొదటి ప్రపంచ సౌర సాంకేతిక సదస్సు, ఇది ఆల్రెడీ 2020 సెప్టెంబర్ 8న వర్చువల్ విధానంలో జరిగింది. మన అందరికీ తెలుసు, ఇప్పుడు ఈ కోవిడ్-19 కారణంగా దాదాపు కీలకమైన సమావేశాలన్నీ కూడా వర్చువల్ విధానంలోనే కొనసాగుతున్నాయి. కాబట్టి ఇంతకుముందు అయితే ఎక్కడ జరిగిందనే వాళ్ళం, ఇప్పుడు వర్చువల్ విధానంలో జనరల్గా మనం ఎక్కడ జరిగిందనే బదులు ఎప్పుడు జరిగిందనేది ఇంపార్టెంట్. అది 2020 సెప్టెంబర్ 8న వర్చువల్ విధానంలో ఈ సమావేశం జరగడం జరిగింది. ఈ సదస్సు యొక్క ఇతివృత్తం లేదా థీమ్ ఏంటంటే లెట్ us మేక్ ద సన్ బ్రైటర్ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. రేపు అడుగుతాడు ఎగ్జామ్లా, ఫస్ట్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్ యొక్క సదస్సు ఏది, ఆ ఇతివృత్తం ఏది అంటాడు. ఈ ఒక 4 ఆప్షన్స్ ఉంటాయి. అలా మనం చెప్పింది 100% ఉంటుంది, ఎందుకంటే ఉన్నదే చెప్తాం కాబట్టి. థీమ్ లెట్ us మేక్ ద సన్ బ్రైటర్ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సును మరి నిర్వహించిన సంస్థ లేదంటే ISA అండ్ పిక్కీ. ఇక్కడ ISA అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సౌర కూటమి అన్నా కూడా అంతే. అలాగే నెక్స్ట్ పిక్కీ, ఇక్కడ పిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. ఈ 2 సంస్థలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు 149 దేశాల నుండి దాదాపు 26,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పార్టిసిపేట్ కావడం జరిగింది. నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ప్రపంచమంతా కూడా సౌర విద్యుత్ పైన చూస్తుంది. ఎందుకంటే సాధారణంగా విద్యుత్ దేని నుండి ఉత్పత్తి అవుతుంది? బొగ్గు నుండి, నీటి నుండి, ఎక్కువ మొత్తంలో అయితే బొగ్గు నుండి. బొగ్గు అనేది పునరుత్పాదక దగని వనరు. ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ బొగ్గు కావాలంటే ఏడికెళ్ళి దొరకదు అది. కాబట్టి అందుకే ఇప్పుడు అందరి చూపు ఇట్లా విస్తృతంగా విచ్చలవిడిగా వాడుకుంటూ పోతే రేపు భూగర్భ నిల్వలన్నీ కూడా తరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకే ఇప్పుడు అందరి చూపు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, ఆల్టర్నేటర్ సోలార్ ఎనర్జీ, ఆల్టర్నేటర్స్ ప్రత్యామ్నాయ ఇంధన వనరులపైన మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. అందుకే అందులో భాగంగానే సౌరశక్తి అనేది చాలా కీలకం. అందుకే ఈ సదస్సుకు అంత ప్రాధాన్యత ఉందని చెప్పచ్చు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొనడం జరిగింది. ఆయన ఒక చిన్న నినాదం ఇవ్వడం జరిగింది, వన్ వరల్డ్. ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళినా కూడా అందరికన్నా విభిన్నంగా ఆలోచించి ఒక నినాదం ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఇలా కూడా వన్ వరల్డ్, వన్ సన్, వన్ గ్రిడ్. గ్రిడ్ అంటే ఒక కూటమి లేదా ఒక మెయిన్. వన్ వరల్డ్, వన్ సన్, వన్ గ్రిడ్, OWOSOG అనే ఒక థీమ్ లేదా ఒక మాటను ఆయన ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ సదస్సు లక్ష్యం ఏంటంటే 2030 నాటికి 1000 గిగావాట్ల సోలార్ విద్యుత్తును అంటే సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని విధించుకోవడం జరిగింది. ఒకసారి మనం ఈ ISA గురించి చూద్దాం. మనం ఇంతకుముందే చెప్పినాం, ISA అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దీని యొక్క ప్రధాన కార్యాలయం గురుగ్రామ్. ఇక్కడ గమనించాలా, ఇండియన్ సోలార్ అలయన్స్ కాదు, ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఒక అంతర్జాతీయ సదస్సు యొక్క అంతర్జాతీయ కూటమి కార్యాలయం మన దగ్గర ఉండడం కూడా నిజంగా గ్రేటే.
అదే అందుకే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దీని ప్రధాన కార్యాలయం గురుగ్రామ్లో ఉంది. ఇది హర్యానా రాష్ట్రంలోని ఒక పట్టణం అని చెప్పచ్చు. డైరెక్టర్ జనరల్ దీని డీజీ ఉపేంద్ర త్రిపాఠి ఇదంతా కూడా. అయితే అదేవిధంగా ఐఎస్సి ఒక మ్యాగజైన్ కూడా విడుదల చేయడం జరిగింది. అది సోలార్ కంపాస్ 360. ఇది మొత్తానికి ఫస్ట్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమిట్ మనం అక్కడ ఎప్పుడు జరిగింది, ఇతివృత్తం ఏంది, ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం ఏంది, ఎవరు నిర్వహించిండ్రు, ఆ అంశాలపైన కంపల్సరీ ఒక బిట్టుని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సోలార్ ఎనర్జీ అనే పదం ఎక్కడ కనిపించినా దాన్ని ఒక కన్నేసే ఉంచాలి, ఎందుకంటే రావడానికి స్కోప్ ఉంటుంది, అది మనము గమనించాలి. ఇక రెండవ విషయం మనకు ఢిల్లీ మీరట్ సెమీ హై స్పీడ్ రైల్ క్యారిడార్. ఢిల్లీ అంటే మనందరికీ తెలుసు, ఢిల్లీ. మీరట్ అంటే ఉత్తరప్రదేశ్. మీరట్ అనగానే మనకు క్షణాలలో గుర్తుకు రావాల్సిన అంశం ఏంది, సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైందని అంట మనం 1857 మీరట్. ఇది మనకు తెలుసు. మీరట్ ఈ రెండింటి మధ్య 82.15 కిలోమీటర్స్ అంటే దాదాపు 82 కిలోమీటర్లు ఉంటుంది. ఈ సెమీ హై స్పీడ్ రైల్ క్యారిడార్ను మనం రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఒక్కోసారి ఇది కూడా ఇంపార్టెంటే. వాడు మనని ఏమన్నాడు, అబ్రివేషన్ని విస్తరించండి అంటాడు. RRTS అంటే అబ్రివేషన్ ఏందని అడుగుతాడు, కాబట్టి ఛాన్సెస్ ఉంది. రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. దీనికి మరి ఎందుకు మనం ఇది చెప్తున్నామంటే, ఈ ఢిల్లీ నుండి మీరట్ల మధ్య సెమీ హై స్పీడ్ రైల్వే మార్గానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్, అది ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఉంటుంది, వాళ్ళు $500 మిలియన్ ఆర్థిక సాయాన్ని చేయడం జరిగింది. అది ఇక్కడ రేపు అడుగుతాడు, ఢిల్లీ మీరట్ సెమీ హై స్పీడ్ రైల్ క్యాడర్కు ఆర్థిక సాయాన్ని అందిస్తున్న సంస్థ ఏదంటాడు. ఏ వరల్డ్ బ్యాంక్, బి IMF, సి ఏసియా డెవలప్మెంట్ బ్యాంక్, డి బ్రిక్స్. నేను చెప్పిన ఆప్షన్ ఉండకపోవచ్చు, కానీ నేను చెప్పిన ఆన్సర్ ఉంటుంది, ఎందుకంటే అలా కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది కాబట్టి. ADB ఏసియా డెవలప్మెంట్ బ్యాంక్, అది మనము గమనించాల్సిన అంశం. ఇక రెండవ కిసాన్ రైలు పేర్లను ఉన్నది. కిసాన్ రైతుల కోసం, రైతులు పండిస్తున్న పండ్లను కాదు, ఒక వ్యవసాయ ఉత్పత్తులను కావచ్చు, త్వరగా పాడైపోయే పాల ఉత్పత్తులను కావచ్చు, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కోసమే ఈ కిసాన్ రైళ్లను ప్రారంభించడం జరిగింది. గతంలోనే 2020 ఆగస్టు 7వ తేదీన భారతదేశంలోనే మొట్టమొదటి కిసాన్ రైలు ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే. అది మహారాష్ట్రలోని దేవ్లాలి నుండి బీహార్లోని దానాపూర్ మధ్య అది ప్రారంభమైంది. వీక్లీ 17 ఆల్రెడీ నడుస్తుంది. అయితే తాజాగా రెండవ కిసాన్ రైలు కూడా ప్రారంభం కావడం జరిగింది. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది దక్షిణ భారతదేశంలో మొదటిది. సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో మొదటిది, దేశంలో రెండవది. క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి చెప్పాలి. దక్షిణ భారతదేశంలో మొదటిది, దేశంలో రెండవ కిసాన్ రైలును 2020 సెప్టెంబర్ 9వ తేదీన మనకు తెలుసు కేంద్ర వ్యవసాయ అభివృద్ధి అలాగే వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఢిల్లీలో, అలాగే వీడియో లింక్ ద్వారా, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ఈ వీడియో లింక్ ద్వారా ఈ రైలును జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. మరి ఇది ఎక్కడి నుంచి నడుస్తుంది అనేది ఇంపార్టెంట్. రైళ్ళల్లో అనంతపూర్ టు ఢిల్లీ. అనంతపూర్ అనేది మన అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ నుండి ఢిల్లీల మధ్య ఇది నడుస్తుంది. మనం ఇంతకుముందు చెప్పినట్టు 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈ కిసాన్ రైళ్లను ప్రారంభించిందన్న విషయం మనము మర్చిపోకూడదు. ఇక మూడవ అంశం, చైనా భారత్ విదేశాంగ మంత్రుల సదస్సు. ఒక పక్క భారత్ మనకు తూర్పు లడాఖ్లోని ప్యాంగాంగ్ సరస్సుల ఆ వివాదం మనకు నడుస్తున్నది తెలుసు. మనకు భారత్ చైనాల మధ్య ఒక పక్క వివాదాస్పదం ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలోనే భారత్ మరియు చైనాల యొక్క విదేశాంగ మంత్రుల సదస్సు 2020 సెప్టెంబర్ 10వ తేదీన రష్యా రాజధాని మాస్కోలో జరిగింది. ఈ సదస్సుకు భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్, అలాగే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీలు కూడా ఈ సదస్సులో, వాంగ్ యీల ఇద్దరి మధ్య ఈ సదస్సు రష్యా రాజధాని మాస్కోలో జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, మనకు SCO ఉంటుంది, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. షాంఘై సహకార కూటమి విదేశాంగ మంత్రుల మండలి సమావేశం ఆల్రెడీ రష్యాలో జరగనుంది. అందుకే ఆ పర్యటనలో భాగంగా ఈ సుబ్రహ్మణ్యం జయశంకర్
మాస్కోకు వెళ్ళినప్పుడు అందులో భాగంగానే చైనా విదేశాంగ మంత్రితో సమావేశం కావడం జరిగింది. ఒక రకంగా మంచిదే. ఉద్రిక్త పరిస్థితులను శాంతియుతంగా పరిష్కరించుకుంటే అది ఇరు దేశాలకు మంచిదే. ఆ నిర్ణయం దిశగా అడుగులు వేయాలని కూడా మనం భావిద్దాం. అలాగే 2020 సెప్టెంబర్ 7న అంతకుముందే 2020 సెప్టెంబర్ 7న అంతకుముందు ఇరు దేశాల రక్షణ మంత్రులు కలిసిండు. ఇదేమో విదేశాంగ మంత్రులు. ఆ రక్షణ మంత్రులు ఎవరు? మన భారతదేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే చైనా రక్షణ శాఖ మంత్రి వి ఫెంగేలు, వాళ్ళు కూడా మాస్కోలో కలవడం జరిగింది. అప్పుడేమో సెప్టెంబర్ 7న రక్షణ మంత్రుల సమావేశం, సెప్టెంబర్ 10నేమో విదేశాంగ మంత్రుల సమావేశం. ఆ రెండు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఉంది. అలాగే ఆర్ఐసి అంటే ఇక్కడ రష్యా, ఇండియా, చైనాల ద్వైపాక్షిక సమావేశం, ఎందుకంటే ముగ్గురం కాబట్టి త్రైపాక్షిక సమావేశం 2020 సెప్టెంబర్ 10న మాస్కోలో జరిగింది. ఇక మరో అంశం, వడ్డీ రద్దు వ్యవహారంపై కమిటీల మీద కూడా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఆ కమిటీ ఏంటంటే మారటోరియం కాలంలో రుణగ్రహీతలకు వడ్డీపరమైన ఉపశమనాన్ని కలిగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఈ ఉపశమనాన్ని కలిగించాలన్న సుప్రీంకోర్టు సూచనలపైన అధ్యయనం చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ 2020 సెప్టెంబర్ 10న 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని వేసింది. అందులో మాజీ కాగ్ రాజీవ్ మెహర్షి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. ఆ 3 సభ్యులలో ఒకరు రాజీవ్ మెహర్షి మెయిన్, ఆయన అధ్యక్షతన రవీంద్ర హెచ్ దోలాకియా, ఆయన ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ ప్రొఫెసర్, ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ ఆయన. అలాగే బి శ్రీరామ్ ఎస్బీఐ, ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ బ్యాంక్ యొక్క మాజీ డైరెక్టర్ బి శ్రీరామ్ నేతృత్వంలో ఈ కమిటీ వేయబడ్డది. ఇదంతా కూడా ప్రధానమైన కరెంట్ అఫైర్స్. మరిన్ని అంశాల కోసం నా యూట్యూబ్ ఛానల్ GVRGS అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి.